అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ పాలిటిక్స్ అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ఆ యొక్క పవర్ యూజ్ చేసుకొని పాలిటిక్స్లో అనేక వెసులుబాట్లు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ అనేది 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఉన్నింది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ టైంలో కన్ను మిన్ను తెలియకుండా కుప్పం మాదే అని చెప్పి కుప్పం పైన కాన్సన్ట్రేషన్ చేశారు. వైనాట్ 175లో భాగంగా వాళ్ళ యొక్క కుప్పాన్ని కాన్సన్ట్రేట్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ రప్పించి చంద్రబాబు నాయుడు గారిని ముప్పు తిప్పలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ యొక్క మంత్రులు ఎవరైతే ఉంటారో ఈ మున్సిపల్ ఎలక్షన్లో విభాగాలుగా చిన్న ఊర్లకు ఒక మినిస్టరు ఈ రేంజ్లో దిగిపోయి డబ్బులు పంచి దౌర్జన్యాలు చేసి బెదిరించి ఈ రకాన ఏదైతే కుప్పాన్ని కైవసం చేసుకున్నారు మున్సిపల్ ఎలక్షన్స్లో. ఆ తర్వాత వాళ్ళకి ఎనలేని ఎనర్జీ వచ్చింది, కుప్పం మేము గెలిచేస్తున్నాం ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అని. ఆ టైంలో టీడీపీ ఇచ్చిన నినాదం ఏంది? వైనాట్ పులివెందుల. వీళ్ళు వైనాట్ 175లో అంటే వీళ్ళు వైనాట్ పులివెందుల అన్నారు. ఏ మేరకు వీళ్ళైతే సఫలీకృతమైనారు. ఏది వైనాట్ పులివెందులు అన్నారు కదా, దాదాపు కేవలం 46,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క ఎమ్మెల్యే గెలిచడం జరిగింది. గతంలో 70,000 80,000 పైన మెజార్టీతో గెలిచే ఒక చరిత్ర పులివెందులకు ఉండేది. కానీ దాని వరకు టీడీపీ కూటమి అనేది దాని వరకు సఫలీకృతమైంది. అయితే ఇప్పుడు ఆ కుప్పానికి సంబంధించి ఏ విధంగా అయితే వైసీపీ కైవసం చేసుకున్న మున్సిపల్ ఎలక్షన్స్, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చేసిన ఒక 2 నెలలు 3 నెలల లోపు ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిచారో వాళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోయినారు. ఇవాళ ఆ యొక్క కుప్పానికి సంబంధించి వైసీపీ గెలిచి ఉండొచ్చు కాక ఈ పవర్ పాలిటిక్స్లో భాగంగా టీడీపీ చైర్మన్ అనే అతను ఆ మున్సిపాలిటీకి చైర్మన్గా ఉన్నాడు. టీడీపీ యొక్క చైర్మన్ కుప్పానికి చైర్మన్గా ఉన్నారు. దాని వరకు రెడీ. ఇప్పుడు పులివెందులు కానీ కడప జిల్లాకు కానీ ఒకసారి సంబంధించి చూసినట్లయితే పులివెందుల వరకు ఇది సపరేట్ ఇష్యూ. మొన్న జరిగిన ఇది నీటికి సంబంధించిన సార్వత్రిక దాని ఎన్నికల్లో పులివెందులలో క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ యొక్క ఎలక్షన్స్లో గెలిచి ఆ యొక్క నీటిపారుదలకు సంబంధించిన ఎలక్షన్లో టీడీపీ అనేది కూటమి ప్రభుత్వం గెలిచేసింది. ఇప్పుడు కడపకు సంబంధించి కుప్పంలో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అన్నామో అదే టైంలో కడపలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ దాదాపు 50 మంది కార్పొరేటర్స్ ఉంటే 48 మంది వైసీపీ వాళ్ళు గెలిచారు. గతంలో 2021లో జరిగిన ఎలక్షన్స్లో కేవలం ఒక ఇండిపెండెంట్ ఒక టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు ఈ పవర్ పాలిటిక్స్లో భాగంగా అక్కడ ఏమైంది, మనం ఒక నవంబర్ నెలలో మనం చూసింటాం. ఇది కడప రెడ్డమ్మ అని మాధవిరెడ్డి గారు అని చెప్పి అక్కడ ఏదైతే ప్రోటోకాల్ ఫాలో చేయాలి, మున్సిపల్ కార్యాలయంలో ఎవరైతే ఆయన చైర్మన్ ఉన్నారో అతని పక్కనే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఈవిడ మాధవిరెడ్డి గారికి చైర్ అంటూ వేయాలి. ఆస్ పర్ ప్రోటోకాల్ ఆవిడకైతే చైర్ వేయాలి. ఆ రోజు ఆవిడ మీడియా పరంగా అందరూ చూస్తూ ఉన్నారు, ఫైర్ అయిపోయింది. అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు టీడీపీ వారు కానీ కూటమి వారు కానీ ఏం చేశారంటే దాదాపు ఆ 48లో 10 మందిని ఆల్రెడీ టీడీపీలోకి లాగేస్తున్నారు. ఇంకెంత 48లో 10 మంది లాగేస్తే 38 మంది వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆల్రెడీ టీడీపీలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కలిపి అంటే 11 మంది ఇప్పుడు ఉన్నారు. చూడపోతే ఇంకా 10 నుంచి 15 రోజులు ఇంకొక 15 మందిని వైసీపీకి సంబంధించిన వాళ్ళు లాగేసేట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంది, అనేక వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళకు రకరకాల మార్గాలు అయితే డబ్బులు ఇస్తారో లేకుంటే ఏదన్నా వాళ్ళకి ఒక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యలు తీసుకొచ్చి ఏదైనా అఫిడవిట్ రూపంలో తీసుకొస్తే మాకు ఈ సమస్యలు కన్నా పరిష్కరిస్తే మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్తే ప్రభుత్వంలో ఎలాగో వాళ్ళు లేరు వైసీపీ వాళ్ళు. ఈ విధంగా చూసినట్లయితే 15 నుంచి 20 మంది దాకా టీడీపీలో జాయిన్ అయ్యేదానికి ఆ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ రకాన్ని చూస్తే నెల నుంచి నెల 15 రోజుల్లోపు ఎవరైతే ఈ యొక్క మాధవిరెడ్డి గారిని ఆ చైర్మన్ సీట్లో ఉండి అవమానించాడో ఆయన అక్షరాల పక్కకు తప్పుకొని అక్కడ టీడీపీ యొక్క చైర్మన్ అని ఆయన నియమింపబోతున్నాడు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ఇవాల్టి పవర్ పాలిటిక్స్. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.